ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై జరిగిన అతిపెద్ద రాజకీయ కుట్ర ఇది. పొరుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఒక అపవిత్ర బంధం. కేసీఆర్ జగన్ మధ్య కుదిరిన రహస్య అవగాహనతో మరో రాష్ట్ర హక్కులను, ఆస్తులను ఎలా బలిపెట్టారో ప్రతి ఆంధ్రుడు తప్పక తెలుసుకోవాల్సిన భయంకర నిజాలు ఇవే. మొదటిది, ఆస్తుల ధారాదత్తం. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజుల్లోనే హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ ను కలవడం రాష్ట్ర చరిత్రలోనే ఒక కీలక మలుపు. ఆ భేటీ ముగిసిన వెంటనే విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న చట్టబద్ధ హక్కులను, 100 కోట్ల విలువైన భవనాలను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. ఆంధ్రుల ఆస్తులను వదులుకోవడమే ఈ రహస్య ఒప్పందానికి మొదటి అంకం. రెండవది, పోలవరం పతనం. కేసీఆర్ తో భేటీ తర్వాతే రివర్స్ టెండరింగ్ అనే కొత్త నాటకానికి తెరలేపి జగన్ పోలవరం పనులను నిలిపివేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఆంధ్రుల జీవనాడినే నిర్వీర్యం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించమని నేనే జగన్ కు చెప్పాను అని కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో గర్వంగా ప్రకటించడం గమనార్హం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం తన రాష్ట్ర ప్రాజెక్టును బలిపెట్టడం చరిత్రలో ఎన్నడూ జరగని ఘోర అన్యాయం. మూడవది, అమరావతి విధ్వంసం. ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదగాల్సిన అమరావతిని శ్మశానంగా మార్చడం వెనుక ఒక భారీ ఆర్థిక వ్యూహం దాగి ఉంది. అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతింటుందన్నదే కేసీఆర్ భయం. అందుకే ఆయన సలహా మేరకు 3 రాజధానుల నాటకంతో అమరావతిని అణిచివేశారు. అమరావతి వేస్ట్ అని నేనే జగన్ కు చెప్పాను అన్న కేసీఆర్ మాటలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఫలితంగా వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పాతాళానికి పడిపోయింది. నాలుగవది, పెట్టుబడుల తరలింపు. 2014లో చంద్రబాబు హయాంలో దేశంలోనే పెట్టుబడుల్లో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జగన్ పాలనలో 14వ స్థానానికి పడిపోయింది. కియా అనుబంధ సంస్థలు, అమరరాజా, జాకీ వంటి దిగ్గజ కంపెనీలు పాలనాపరమైన వేధింపులు తట్టుకోలేక రాష్ట్రాన్ని వీడాయి. ఏపీలో పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడం ద్వారా ఇక్కడ యువత ఉపాధి కోసం మళ్లీ హైదరాబాద్ కే వలస వెళ్లేలా జగన్ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశారు. ఐదవది, రియల్ ఎస్టేట్ మాఫియా మరియు వ్యక్తిగత లాభాలు. ఏపీలో భూముల విలువలు పడిపోతేనే హైదరాబాదులో ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం జగన్, కేసీఆర్ కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని శూన్యం చేశారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల సామాన్య ఆంధ్రుడు తన ఉపాధిని, ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తునే కోల్పోయాడు. ఇప్పటికైనా ప్రతి ఆంధ్రుడు తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాలి. ఏపీ భవిష్యత్తును నాశనం చేసిన ఈ ఇద్దరు నేతలు మళ్లీ కలిసి ఏదోలా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.